ఏమైనా మంచిగా హెల్తీగా తిందామని సృజన. నేను రష్మి సరిగ్గా పడుకోలేదు, కొద్దిగా నిద్ర వచ్చేట్టుగా మంచిగా చెయ్యి అంది. ఓకే, నిద్ర వచ్చేట్టుగా ఉండాలి అంటే ఏం కావాలి? సల్ఫ్రోఫెన్ కావాలి, మళ్ళీ మెగ్నీషియం కావాలి. సల్ఫ్రోఫెన్లో ఉంటుంది, బ్రాక్లీలో ఉంటుంది. ఓకే, లెట్స్ డూ బ్రాక్లీ. మెగ్నీషియం గురించి పంకిన్ సీడ్స్. ఓకే, లెట్స్ డూ ఇట్. బ్లాంచ్ చేసిన బ్రాక్లీ, టోఫు రెండు కలిపి మిక్సీ కొట్టేద్దాం. బ్రాక్లీని బ్లాంచ్ ఎందుకు చేయాలి అంటే దాంట్లో రాఫినోస్ అనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. అది బ్లాంచ్ అయిపోతే గ్యాస్ ఫామ్ చేస్తుంది. సో లెట్స్ బ్లాంచ్ ఇట్ ఆఫ్. బ్రాక్లీలో మెగ్నీషియం ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. సో పంకిన్ సీడ్స్ వేసుకుందాము, మంచిగా నిద్రపట్టాలి కదా. సో కలంజీ సీడ్స్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ కొద్దిగా ఇటాలియన్ ఫ్లేవర్ వస్తుంది. సో పిల్లలకి కావాలంటే దానిపైన చీజ్ వేసి పారేద్దాం. అన్ని వెజ్జెస్ చాప్ చేసి పారేద్దాం. టప్ 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 అని అన్ని క్యాలీఫ్లవర్, జూకినీ వేసాను, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ వేసాను, మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. సో గార్లిక్ నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, సో తక్కువ వేసాము. బట్ ఒక మంచి మోతాదులో వేయండి. ఇఫ్ ఇట్ ఈస్ చిన్న గార్లిక్ అయితే ఫుల్ గార్లిక్ అని తీసిపారండి, ఎందుకంటే అక్కడి నుంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ నుంచి అంతా ఈజీయే బాస్. అన్నీ కలిపేయడము, ఆయిల్లో ఫ్రై చేసేయడము. ఫస్ట్ ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత కొద్దిగా గార్లిక్ వేసేయడం, మళ్ళీ కూరగాయలు వేసేయడం, తర్వాత ప్యూరీ వేసేయడం, ఎంత ఒకటే కొట్టుడు. ఇది ఇంకా ఈజీ. యాక్చువల్లీ ఇది చాలా ఈజీ రెసిపీ, ఏం లేదు ఇక్కడ. బట్ ఇక్కడ మ్యాజిక్ ఎక్కడ వచ్చిందంటే బ్రాక్లీని నేను షాలో ఫ్రై చేస్తే నాకు ఆ టేస్ట్ నచ్చదు బ్రాక్లీ. సో దాన్ని టోఫుతో కలిపి పారేసాను. సో టోఫు మళ్ళీ ఇక్కడ వేసాము అనుకోండి, మెత్తగా అయిపోయి చూడడానికి అదో రకంగా ఉంటుంది కదా. సో దాట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ. అండ్ మెగ్నీషియం కావాలి, పడుకుందాం అనుకుంటున్నాం కాబట్టి. సో సల్ఫ్రోఫెన్ అండ్ మెగ్నీషియం. అండ్ లాస్ట్లో ఏం చేశానంటే నేను కొంచెం మన ఆవాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ కొట్టి పారేసాం, అదే తొక్కేసాంలేండి ఇక్కడ. సో ఆవాల్ని పైన జల్లేసాను. ఎందుకు అంటే మెగ్నీషియం అబ్జార్ప్షన్ మస్టర్డ్ సీడ్స్తో, మస్టర్డ్ పౌడర్ చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి. అండ్ మాకు టేస్ట్ లేదు కదా, ఇప్పుడు మేము ఈ మధ్య అంతా పిల్లల కోసం అని చెప్పేసి కారం వేయట్లేదు. సో పైన చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. మీకు కావాలంటే ముందే మిక్సీ కొట్టేటప్పుడు కారం వేసుకోండి, పచ్చిమిర్చి వేసుకోండి. బట్ యా, ఇట్స్ ఈజీ రెసిపీ. అండ్ ఆల్సో ఇట్స్ గుడ్, చాలా ఫుల్లింగ్గా ఉంటుంది. అండ్ గ్యాసీగా అయితే ఉండదు. మీకు ఒక్క బర్ప్ వస్తే వస్తుందేమో, కానీ నాకైతే ఏం రాలేదు, బాగానే తినేసాను. చూడు నిద్ర వచ్చేస్తుంది.